24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9666196699. కర్నూలు నుంచి వచ్చాను సార్. సార్ మా బాబు కనపడకుండా పోయినాడు సార్. 4 పిల్లలు కలిసి తోలుకొని పోయినారు. వాళ్ళల్లో 2 పిల్లలు సుబాని రాహిల్ వస్తున్నాయి పేర్లు. ఇంకా 2 పిల్లలు, ఒకడు చిట్టినాయుడు, పండు, గణేష్. మొత్తం 8 మంది. 8 మందిలో మిగతా పిల్లలు వస్తున్నారు పోతున్నారు. మా అబ్బాయి జాడ ఒక్కటి తేడా లేదు సార్. చదువుకోవడం లేదు సార్. బాబుకు కొంచెం ఆరోగ్య సమస్య ఉండి అప్పుడు స్కూల్ బంద్ చేయించినాను. తర్వాత బాగా అయింది. ఇప్పుడు అంత బాగా అయిన టైంలో మాకు ఇలా జరిగింది సార్. ఇది ఏమనేది అర్థం అవుతలేదు మాకు. మొత్తానికైతే మా బాబుని కిడ్నాప్ చేశారని అనుకుంటున్నాం సార్. లేదా అటుపై ఏమన్నా బలవంతంగా భయంకరంగా టార్చర్ పెడుతున్నారా మా అబ్బాయిని, ఎందుకు ఇంటికి రాకున్నాడు, లేకుంటే ఏమన్నా చేసినారా? ఈ బిల్డింగ్లలో మొత్తానికైతే ఏదో తెలియని వింత జరుగుతుంది సార్. కనపడని వింత జరుగుతుంది. 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలు అయింది. రేపు 28 వస్తే 3 నెలలు ఖచ్చితంగా. అనుమానము ఈ ఫోన్ నంబర్ మీద అనుమానం ఉంది సార్. ఈ నంబర్ మీద 3 నెలలు అయింది సార్. వాని కోసం పోలీస్ స్టేషన్ ఎక్కని గడప లేదు, ఎక్కని దిగని మెట్టు లేదు సార్. ఏ చోటికి పోయినా నాకు న్యాయం జరగలేదు. లాస్ట్ ఇక్కడికి సార్ దగ్గరికి వెళ్తేనే న్యాయం వస్తుంది అని అందరూ చెప్తుంటే మా ఇంటి దగ్గర ఒక అతను కూడా చెప్పాడు, నేను సార్ దగ్గరికి వెళ్ళాను, అక్కడికి వెళ్తేనే నీ పని అవుతుందమ్మా, నువ్వు వెళ్ళు, కనిపించని దేవుళ్ళని ముఖ్య కన్నా కనిపించే ఆ దేవుడిని మొక్కమ్మా, నీకు న్యాయం జరుగుతుంది అని సార్ పంపించినందుకు ఇంత దూరం వచ్చేసింది సార్. సార్తో నేను అప్పుడు కాదు ఇప్పుడు మాట్లాడాలి, నేను కలవాలి, సార్తో మాట్లాడాలని ఇంత దూరం వచ్చేసాను సార్. నేను లేదు సార్, కలవలేదు. ఇంకా సార్ దగ్గరకని వస్తే నిన్న టైం అయిపోయింది అనేసి పంపించారు. నిన్నటి నుంచి కూడా రోడ్డు మీదనే ఉన్నాం బయట. 2 రోజులు అవుతుంది సార్. 2 రోజులు అవుతుంది అంతే. వస్తేనే మనది కూడా పని అవ్వాలంటే అది మనది కూడా కరెక్ట్ కాదేమో కదా సార్. అందుకనే అనుమానం ఉంది సార్. పండు అనే పిల్లోడు, వీళ్ళంతా ఇంకా చిల్లరగా తిరగడమే సార్. వీళ్ళు మా అబ్బాయికి ఈ మధ్యలోనే పరిచయం అయినారు. మరి అటుపై ఏం చేసినారో తెలియడం లేదు సార్. ఇంకా వాళ్ళ గురించి ఏమన్నా వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు చిన్న పిల్లలు, మీ అబ్బాయే బాగా పెద్ద ఏజ్ ఉంది, ఏమన్నా మీ అబ్బాయి ఏమన్నా అమ్మాయిని తీసుకెళ్ళాడేమో, పోయి ఎత్తుక్కోండి ఒకసారి అని చెప్తున్నాడు. అంటే నేనేమంటున్నా, అట్లా అబ్బాయిని తీసుకెళ్ళిపోయినాడని ఏమన్నా మీకు కంప్లైంట్ ఏమన్నా వచ్చిందా సార్ అని కూడా అడుగుతున్నాను నేను. అంటే ఏమంటున్నారు, లేదు అట్లా ఏం లేదమ్మా, ఈ కాలం పిల్లలు అంతే కదా. అంటే అలా ఎలా చెప్తారు సార్ మీరు, ఏ ఆధారం లేకుండా అని కూడా అడుగుతున్నా. పిల్లలు కోర్టు కేసా, లాస్ట్కి ఎక్కడ చెప్పినా నేను, లాస్ట్కు పెద్ద సార్ దగ్గరికి వెళ్ళిపోతానని కూడా చెప్పాను నేను. ఆల్రెడీ సుమన్ టీవీ ఛానల్కి యాడ్ ఇచ్చి చెప్పేసా వాళ్ళకు. చెప్పినా కూడా వాళ్ళు కేర్ చేయలేదు సార్. ఇంకా నాకు ఎక్కడ తెలియలే. లాస్ట్కి అడుక్కొని తినుకుంటూ ఈడికి వచ్చేసాం. కానీ ఇప్పుడు ఈడ కూడా నాకు న్యాయం జరగకుండా నేను వచ్చిన దానికి ఫలితం ఏముంది సార్? కలిసాను సార్. పార్వతమ్మ అనే టైం అని కలిశాను. ఆమె దగ్గర పోతే ఎప్పుడు ఇవే కేసులేనా మీవి తీసుకున్నారు సార్. ఇంకా చేసుకున్నారంటే చేసుకున్నారు ఎఫ్ఐఆర్, ఫలితం లేని ఎఫ్ఐఆర్ తీసుకొని అవతలకి వాళ్ళ కాడ డబ్బులు తిన్నారో ఏం తిన్నారో. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు అంట, కేసు కొట్టేసినారు వాళ్ళ పిల్లల పేరు మీద. నా కొడుకుని మరి ఏమైనట్లు, నా కొడుకుని చంపేశారా లేక ఉన్నాడా అనేది తెలియడం లేదు సార్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు సేఫ్గా ఉన్నప్పుడు నా కొడుకు కూడా సేఫ్గానే ఉండాలి కదా. అన్ని అడిగాను సార్ నేను. వాళ్ళు మాకు చెప్పడం లేదు, తెలియదు మాకు అని అంటున్నారు. ఎత్తుక్కపోండి అంటున్నారు. మరి ఎక్కడ నేను ఎత్తుకోలే సార్? నేను అన్ని ఊర్లు అయిపోయినాయి, అన్ని తిరిగి వచ్చా. తిరుపతి కనపడాడంటే తిరుపతికి పోయొచ్చా, అన్ని చోట్ల పోయొచ్చా. ఇంకా మాకు తెలియని చోటు లేదు సార్ బాబు కోసం. మా అనుమానం మొత్తం ఒకటే సార్, బిల్డింగ్లలోనే ఎక్కడనో దాపెట్టినారు, లేదా ఎమ్నూరులో. వాళ్ళకే తెలియాలా సార్. మా అలాంటి గొడవలు ఏం లేవు సార్. నా పెళ్ళైనాక కరెక్ట్ బాబుకు 1.5 సంవత్సరం ఉండగా మా భర్త చనిపోయాడు సార్. కరెక్ట్ 1.5 సంవత్సరం.
మామూలుగా ఇక్కడ కళ్యాణ్ గారిని కలిసారా? లేదు సార్, అర్జీ పెట్టాను సార్. ఈ రోజు కలుపుతాం సార్ అని అంటున్నారు. మరి ఎంతవరకు అవుతుందో చూడు. నమ్మకం ఉంది సార్ అనుకుంటే ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తుంది. తెలుసు సార్, ఛానళ్ళలో చూస్తున్నాం కదా సార్, ఆయన గురించి చాలా చూస్తున్నాం. పోయిందంటే తొలుపుతున్నారు సార్. దగ్గర దగ్గర ఆమెకు 60 ఉంటా అట్లా ఆమెని చేసినారు అనేది ఒకటి బయట పడిన దానికి మాకు కూడా అట్లా జరుగుతుందేమో, మాకు కూడా చూపిస్తాడేమో. ఇంకా దేవుడు అనేవాళ్ళు లేరు, ఆయననే దేవుడు అనుకున్నాం. మాకేమి ఆస్తులు వద్దు, ఏమొద్దు, మాకు ఒక బిడ్డని చేస్తే చాలు. మాకు ఇప్పుడు కనిపించే ఈ దేవుడు ముందర మొక్కాలని వచ్చా. నా బాధ పవన్ కళ్యాణ్ సార్ దగ్గర. కానీ సార్ ఖచ్చితంగా నాకు న్యాయం చేశారనే నమ్మకంతోనే వచ్చిన. నా దగ్గర ఇంకా ఎటువంటి ఆధారం లేదు ఇంటికి మించి. ఆయననే నాకు న్యాయం చేయగలిగారు. అందుకే ఇంత నా ఆవేదన వచ్చేసింది సార్. ఇంక ఇటుపై ఇక్కడ కూడా న్యాయం జరగకుంటే నాకు లాస్ట్ ఇంకా ఏం లాభం లేదు సార్. నేను బతికి కూడా వేస్ట్ కదా సార్. నేను ఆ పిల్లోడి కోసమే నేను ఇన్నాళ్ళు పని చేసుకుంటూ ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు కూడా నేను చివరికి ఇంత దూరం వచ్చా అంటే నాకు కొడుకు కోసమే సార్. నేను ఏదో రాపించుకొని పోవాలి, తీసుకొని పోవాలని రాలేదు సార్.